మహాలయ అమావాస్య భాద్రపద బహుళ అమావాస్యని మహాలయ అమావాస్య అంటారు. చనిపోయిన వారందరి స్మృతి కోసం చేసే ఈ అమావాస్యను సర్వపితృ అమావాస్య అని కూడా అంటారు. చనిపోయిన తమ పెద్దల జ్ఞాపకార్థం ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ వర్గం వారైనా పాటించే కార్యక్రమం ఇది. ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఈ పితృ స్మరణ రోజు ప్రత్యేకంగా ఉన్నది. హిందువులు తర్పణలు వదులుతారు. కొందరు పెద్దలకి బియ్యమిస్తారు. ఏ జాతివారైనా, ఏ కులం వారైనా, వాళ్లెక్కడ ఉన్నా వారి సంప్రదాయాన్ని బట్టి, ఇంటి ఆచారాన్ని బట్టి, వాళ్ల అనుకూలతను బట్టి పితృ దేవతలను సంస్మరించుకునే రోజు ఇది. లేకపోతే రౌరవాది నరకాలకి పోతారంటారు. ఈ కార్యక్రమంలో కేవలం చనిపోయిన తండ్రి, తల్లులనే కాదు, వారి ముందు ఇంకో 2 తరాల వారిని కూడా సంస్మరిస్తారు. అంటే తండ్రి, తాత, తండ్రి, ముత్తాత, తాత తండ్రి, అలాగే తల్లి, నానమ్మ, తల్లి అత్తగారు, ఆవిడ అత్తగారు. ఈ పర్వదినం రోజున శివుణ్ణి భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ఇలా చేస్తే కీర్తి ప్రతిష్టలు పొందుతారు అని నమ్మకం ఉంది. అంతేకాదు, భక్తి శ్రద్ధలతో పూజిస్తే జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య రోజున సాధారణంగా పితృపక్షాలు నిర్వహిస్తారు. ఇంకా ఈ రోజు నిర్వహించవలసిన కార్యక్రమాల గురించి శాస్త్రాల్లో వివరించారు ప్రత్యామ్నాయాలతో సహా. వారి ఆచారాలు, పద్ధతుల ప్రకారం విధి విధానంగా వాటిని పాటించటం ఉత్కృష్టం. ఆ రోజు పెద్దలకు తర్పణలు వదలాలి. వారిని తలచుకుని బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. అలాగే పేదలకు అన్నదానం చేయాలి. వీలుకానివారు 2 వ్యక్తులకు భోజనం తయారు చేసుకోవటానికి సరిపడే అన్ని వస్తువులు, బియ్యం, ఉప్పు, పప్పు, కూరలు, నూనెతో సహా అన్ని పెద్దల పేరు తలచుకుంటూ ఉచితంగా వ్యక్తులకి ఇవ్వాలి. వారి పేరున శక్తి కొలది దాన ధర్మాలు చేయాలి. ఈ అమావాస్య రోజు శివుడిని పూజించడం వల్ల అన్ని సమస్యలు దూరమే, జీవితంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతలు పొందుతారు. పూర్తి నమ్మకం, భక్తితో ఈ 2 రోజులు శివుడిని పూజించాలి. అయితే శనిదేవుడిని కూడా ఈ అమావాస్య వేళ పూజిస్తే జీవితంలో ఎదుర్కొంటోన్న కష్టాలన్నీ తీరిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతి ఏటా భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ అమావాస్య రోజు సాధారణంగా పితృపక్షాలు నిర్వహిస్తారు. అలాగే అనేక ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శివుడ్నే కాదు, భాద్రపద అమావాస్య నాడు విష్ణుమూర్తిని కూడా ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ అమావాస్య రోజు విష్ణువుని పూజిస్తే మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం, ఆర్థికంగా మెరుగైన ఫలితాలు పొందుతారు. చనిపోయిన కుటుంబ సభ్యులకు ఈ అమావాస్య రోజు పూజలు చేయడం వల్ల వాళ్లు ప్రశాంతత పొందుతారు. చనిపోయిన వాళ్ల కోసం ఉపవాసం ఆచరిస్తే వాళ్ల ఆత్మ శాంతిస్తుంది. అలాగే శాస్త్రాల ప్రకారం పితృ దేవతలకు అమావాస్య ప్రత్యేకం. అందుకే అమావాస్య రోజులలో చనిపోయిన వాళ్ల పేరు మీద పూజలు నిర్వహించాలి. ఇక సంవత్సరానికి ఒకసారి వచ్చే మహాలయ అమావాస్య నాడు తప్పనిసరిగా పితృ దేవతల్ని ఆరాధించాలి. శ్రద్ధగా శ్రాద్ధక్రియ చేయటంతో పాటు నువ్వుల నీటితో తర్పణాలు విడవాలి. అప్పుడే వాళ్లు సంతోషించి మనకు రక్షణ, శుభాలు కలిగిస్తారు. ఈ అమావాస్య రోజు హోమం చేయడం కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. జీవితంలో అన్ని సమస్యలు దూరమవుతాయి. కాబట్టి జ్యోతిష్య శాస్త్రానుసారం మనకు ఏ హోమం అవసరమో తెలుసుకుని దాన్ని భాద్రపద అమావాస్యనాడు ఆచరించాలి. మొత్తంగా మహాలయ అమావాస్యగా చెప్పబడే ఈ భాద్రపద అమావాస్యనాడు ఎంత భక్తి, శ్రద్ధలతో గడిపితే అంత ఉత్తమం. ఆధ్యాత్మిక ఉన్నతికి ఈ రోజు అద్భుతమైన అవకాశం కల్పిస్తుంది. ఓం శ్రీమాత్రే నమః.